హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో మైదా, షుగర్, ఎగ్ లేకుండా హెల్తీగా గోధుమ పిండి, బెల్లం, కొబ్బరితోటి కేక్ ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ బెల్లం తురుము, 1 కప్ కొబ్బరి తురుము తీసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఏ గిన్నెలో కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ వేసేద్దాం. బటర్ పేపర్ లేనట్లయితే కాస్త గోధుమ పిండి చల్లుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ బెల్లం పౌడర్ బౌల్లో వేసుకోవాలి. కాచి చల్లార్చిన 1/2 కప్ పాలు తీసుకుని బెల్లం పౌడర్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని 1 కప్పు గోధుమ పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకున్న కొబ్బరి, బెల్లం తురుములోని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. పిండి కాస్త గట్టిగా అయినప్పుడు 1/2 కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. నాకు ఇక్కడ బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకోవడానికి 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు వాటర్ పట్టాయి. నేను తీసుకున్న బెల్లం పౌడర్లో కాస్త వాటర్ తక్కువ పడుతుంది. అలాగే పచ్చి కొబ్బరి కూడా కాస్త తడిగా ఉంది, అందువల్ల కాస్త తక్కువ వాటర్ పట్టచ్చు. మీరు తీసుకునే పచ్చి కొబ్బరి తురుము పొడిగా ఉందంటే వాటర్ ఎక్కువ పడుతుంది. దాన్ని బట్టి చూసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. బ్యాటర్ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దోశ బ్యాటర్ కంటే కాస్త చిక్కగా ఉండాలి. బటర్ పేపర్ వేసుకున్న బౌల్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేద్దాం. బ్యాటర్ మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్, బబుల్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోనికి బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చూసుకుంటూ ఉండండి. 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. కేక్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు నైఫ్తో చెక్ చేసినట్లయితే నైఫ్కి ఏమీ అంటుకోలేదు అంటే మన కేక్ రెడీ అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు కేక్ని బయటికి తీసి పక్కన పెట్టేసుకుందాం. కేక్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మీకు కూడా ప్రిపేర్ చేయాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేయండి. తడి క్లాత్ తీసుకుని కేక్ పైన కప్పేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత కేక్ డిమోల్డ్ చేసుకోవాలి కదా, కేక్ ఎడ్జెస్ చుట్టూ నైఫ్ తోటి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కేక్ పైన ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే బౌల్ నుంచి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ని ఈజీగా ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ కేక్ పైన ఇంకొక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసుకుందాం. కేక్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. నేను కేక్ని చాలా తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి హైట్ అనేది తక్కువగా వచ్చింది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కాస్త హైట్ వస్తుంది. మైదా, షుగర్ లేకుండా గోధుమ పిండి, బెల్లం పౌడర్, కొబ్బరి తురుముతోటి చాలా హెల్తీగా ప్రిపేర్ చేసాము. మరి టేస్ట్ అయితే చాలా బాగుంది. వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో మరికొన్ని కేక్ రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.